సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చిన సందర్భంగా గణపతికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి గృహంలో మరకత గణపతిని ఏర్పాటు చేసుకుని పూజించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మరకత గణపతి విగ్రహాన్ని గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకొని ఆ మరకత గణపతి విగ్రహానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి మరకత గణపతికి గరిక పోచలతో ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే గణపతి ప్రీతి కోసం ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఉదయం పూట మరకత గణపతికి సంబంధించిన ప్రత్యేకమైన పూజను నిర్వహించాలి. అలాగే సాయంకాలం పూట గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించాలి. లేదా సాయంకాలం పూట కూడా మరకత గణపతిని తిరిగి పూజించాలి. సాయంకాలం గణపతిని పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో గణపతిని పూజించాలి. మందార పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ, సంపంగి పూలతో కానీ, మల్లె పూలతో కానీ సాయంకాలం పూట గణపతిని పూజిస్తే చాలా మంచిది. పుష్పాలు ఎక్కువగా అందుబాటులో లేనప్పుడు సాయంకాలం పూట పద్మ పుష్పాలతో గణపతిని పూజించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించటానికి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంది. అలాగే సాయంకాలం పూట గణపతిని పూజించినప్పుడు తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. గణపతికి పాయసం నివేదించి ఆ పాయసం ఆరుబయట వెన్నెలలో ఉంచి 10 నిమిషాల తర్వాత చంద్రకిరణాలు ప్రసరించినటువంటి ఆ పాయసాన్ని మళ్ళీ గణపతి దగ్గర ఉంచి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీనివల్ల మనోధైర్యము ఆత్మవిశ్వాసము పెంపొందింపజేసుకొని వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే గణపతిని పూజించే సమయంలో సాయంకాలం పూట పుష్పాలతో పాటుగా నేరేడాకులతో కూడా గణపతిని పూజించాలి. సాయంకాలం గణపతిని పూజించినప్పుడు నైవేద్యంగా పాయసంతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నివేదించాలి. సాయంకాలం చేసే పూజలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సాయంకాలం గణపతిని పూజించేటప్పుడు గం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ గణపతిని పూజించండి. కష్టాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సాయంకాలం పూట గణపతికి వెన్నను సమర్పించండి. వెన్న కరిగిపోయినంత సులభంగా కష్టాల నుంచి బయటపడవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలు కలిపి నీటితో గణపతికి అభిషేకం చేయించుకున్నట్లయితే మీరు పోగొట్టుకున్న ధనకనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణపతి విగ్రహం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అరటి పండ్లు గుజ్జుతో గణపతికి అభిషేకం చేసినట్లయితే పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగింపజేసుకొని గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ గణపతిని పూజించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.